నమస్తే, నేను మల్లాది వెంకటరమణ. రమణ జర్నీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము శ్రీలంకలో చాలా ముఖ్యమైన మూడు ప్రదేశాలు దర్శించుకోవడానికి. వాటిలో మొదటిగా శ్రీలంక ట్రింకోమలైలో రామనాసుని చేత సృష్టించబడిన కన్నియా హాట్ స్ప్రింగ్స్ అని 7 బావులు ఉంటాయి ఇక్కడ. ఈ బావుల్ని మొదటగా దర్శించుకోవడం అయింది. ఈ వీడియోలో మీకు ఇది చూపిస్తాను, మీరు కూడా చూసుకోవచ్చు. చల్లని చేస్తారండి బాబు. పైన మన ఇండియన్ కరెన్సీ ఉందా? రావణాసురుడు శ్రీలంకలో వాళ్ళ పితృకార్యాలు చేసిన తల్లిదండ్రులకి తర్పణాలు విధించుకోవడానికి 7 బావులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 7 బావుల్లో వాటరు 7 బావుల్లో 7 రకాల ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని చూద్దాం. ఇది ఎంట్రన్స్, మీరు చూసుకోవచ్చు. ఏడు బావులు, 3, 4, 7 హిల్స్ అంట, 7 వెల్స్ అంటారు దీన్ని. రావణాసుడు స్వయంగా ఏర్పాటు చేసిన పితృకార్యాలు చేసుకోవటానికి ఏర్పాటు చేసిన బావులు ఇవి. 7 బావులు మీరు చూసుకోవచ్చు. జై శ్రీరామ్. ఇక్కడ శ్రీలంకలో శ్రీకోమలం నుంచి మనకి రావణకోట దారిలో రావణాసురుడు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పితృకార్యాలు చేయడానికి ఏర్పాటు చేసిన 7 బావులు ఇవి. 7 బావుల్లో కూడా 7 రకాల ఉష్ణోగ్రతతో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. జై శ్రీరామ్. ఒకసారి చూపించేసి ఏడు బావులు దర్శించుకున్న తర్వాత మేము ట్రింకోమలలోని శ్రీలంకలోని రావణకోట దర్శనానికి వెళ్ళాము. రావణకోట ఇది ఎలిఫెంట్ స్పా అని పిలుస్తారు. ఈ పైన పైకి ఎక్కడం చాలా కష్టంగా కూడా చూడండి. ఇది శ్రీలంకలో రావణకోట దగ్గర ఎంట్రన్స్లో ఇక్కడ ముందు వైపు ఇక్కడ ఎలిఫెంట్ పా అనే ఒక స్పాట్ ఉంది. ఇది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏనుగు అవతారంలో ఇది ఉంటుంది. ఇక్కడ చుట్టూ ఒక లేక్.
భక్తులంతా వెళ్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఈ రియల్ ఏనుగు ఇక్కడ శ్రీలంకలో రావణకోటకి దగ్గరలో ఉంది. ఇది వెళ్ళే దారిలో ఇది కనిపించింది. మీరు చూసుకోవచ్చు ఏనుగు. ఇంకా వెనక్కి రావాలి, మీరు కట్టే పోతున్నారు. శ్రీలంక రావణకోట డంబుల్లో గల శ్రీలంక నవగ్రహాల్లో గల గోల్డెన్ బోధి ఇది టెంపుల్కి వచ్చాము. బుద్ధిని ఈ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా నవగ్రహ బోధి దర్శించుకోండి. లోపల వివరాలన్నీ ఏ విధంగా ఉందో ఈ టెంపుల్ గోల్డెన్ ప్రాముఖ్యత బుద్ధ ఏంటో చెప్తున్నారు. వివరాలు చెప్తాను, రండి చూద్దాం. ఇప్పుడు మనం దర్శించుకుంటున్న ఈ ఎదురుగా ఉన్నదే ఈ గోల్డెన్ బుద్ధ టెంపుల్లో ప్రత్యక్షంగా ఏర్పాటైన నవగ్రహ వృక్షం అని దీనికి నవగ్రహ పేరు. బోధి వృక్షం. ఇది చాలా ప్రాచీనమైనది, చాలా అద్భుతమైనదని మహిమనకరమని చెప్తున్నారు. మీరు కూడా దర్శించుకోండి. రావి చెట్టు ఈ విధంగా బోధి వృక్షం అని ఇక్కడ చెప్పారు. ఇది కూడా మీకు ఒక ప్రసిద్ధి చెందిన ఒక ఇది. ఇక్కడ గోల్డెన్ బుద్ధ అనే ఒక ఆలయం దగ్గర ఆగాము. బుద్ధిస్టులు ఇది చూసుకోవచ్చు. బుద్ధుడి యొక్క టీత్ అంటే పన్ను ఇక్కడ పడిందని చెప్తున్నారు. గోల్డెన్ బుద్ధ, బుద్ధుని యొక్క టీత్ ఇక్కడ ఉంచారని జగన్ విద్య బ్రహ్మ సత్యం చెప్తాం. ఈ గోల్డెన్ బుద్ధ, ఈ బుద్ధుడి యొక్క ప్రాముఖ్యత గురించి దాని వివరణ బ్రహ్మశ్రీ మొప్పవరపు సింహాచల శాస్త్రి గారు మాకు వివరిస్తున్నారు. ఈ దృశ్యం మీరు చూసుకోవచ్చు. భగవంతుడు పుట్టలేదు, మాయాబుద్ధి వాళ్ళు నిజమన్నాడు. వాళ్ళు నమ్మకానికి మిగిలిపోయారు. వెంటనే ఆయన అవతారం చేసేసి సెకండ్ సన్మానం. అందుకని శుద్ధ సర్వజ్ఞ ప్రతిహింస వినిందక అని చెప్తారు శాస్త్రం. తీసేసి వాళ్ళతో తర్వాత వాళ్ళందరూ చిన్న ఇది అది కాదు ఆయన కాదు. సెకండ్స్లో వచ్చారు వాళ్ళతో వాళ్ళని డంబుల్ల బుద్ధుడిది దేవాలయం అని చూసుకోవచ్చు. ఈ గోల్డెన్ బుద్ధ టెంపుల్ ఈ విధంగా బౌద్ధులంతా ఆయన నమ్మి బుద్ధుణ్ణి ఆయన జగన్ విద్య భగవంతుడు లేడు అని చెప్పిన నాస్తికవాదం చేశారని ఒక ప్రతీతి ఈ బుద్ధుడి దగ్గర. అందుకని ఆయనకు సంబంధించిన భక్తులందరూ ఈ విధంగా వెళ్తున్నారు ఆయన దర్శనార్థమై.
మీరు చూసుకోవచ్చు. ఈ డంబుల్లా గల గోల్డెన్ బుద్ధ టెంపుల్లో ఈ విధంగా ఉంది.